తంబాలపల్లి నియోజకవర్గంలో పాదయాత్ర ఎక్కడా జరగని విధంగా తంబాలపల్లి నియోజకవర్గం రాష్ట్రంలోనే ప్రత్యేకంగా 8 రోజులు నిర్వహించారు. ఒక తంబాలపల్లి నియోజకవర్గంలోనే రాష్ట్రంలో ఎక్కడా జరిగిన విధంగా జరిగింది. అత్యధిక భారీ సంఖ్యతో గెలవాల్సిన తంబాలపల్లిని కొన్ని కారణాల వల్ల జయచంద్రారెడ్డి గారికి టికెట్ కన్ఫర్మ్ చేశారు. అతని చేతగానంతనం వల్ల అతను ఓడిపోయాడు. కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలు చూస్తుంటే కాబోయే ఒక రాష్ట్రానికి ఒక దిక్సూచి లాంటి నారా లోకేష్ గారి బర్త్డే చేయాలని నిర్ణయిస్తే దానికి అనుగుణంగా బ్యానర్లు వేశాము, కేకులు భారీగా పెట్టాము. దానికి అనుగుణంగా ఈ జయచంద్రారెడ్డి మనుషులు అతని వర్గీయులు నైట్కి నైటే బ్యానర్లు చించివేసి నానా విధ్వంసం సృష్టించారు. సరేలేని మళ్ళీ మార్నింగ్ ఏదో ఎవరో చేశారో వాళ్ళు పాపాన వాళ్ళే పోతారు, మేము సైలెంట్గా మళ్ళీ కేకులు కట్టి అన్నీ చేసుకుంటుంటే భోజనాలు పెట్టి అన్నీ అరేంజ్ చేస్తుంటే ఆ కేక్ కూడా జయచంద్రారెడ్డి మనుషులు, జయచంద్రారెడ్డి అనుచరులు, అతని పిఏలు, అతని డ్రైవర్లు వచ్చి అతని బ్లాక్ స్కార్పియోని అడ్డం పెట్టి అమ్మనా బూతులు తిడుతూ అక్కడున్న కేకును కింద పడేసి నేలకేసి తొక్కి ఈ విధంగా చేశారు. ఒక నారా లోకేష్ అంటే రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి, నెక్స్ట్ భావితరాల భవిష్యత్తు, అలాంటి నాయకుడిని కేకు ఈ విధంగా చేయడము చాలా దుర్మార్గము. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే మొలకల చెరువులో జరిగిన ఈ ఘటన నిన్న రాత్రి పాలగిరి సిద్ధ అన్నకి ఫోన్లు చేసి నిన్ను చంపేస్తాం నారా లోకేష్ గారు బర్త్డే చేస్తే అని చెప్పి అతనికి ఫోన్లు చేసి బెదిరించారు. మళ్ళీ అతను ఏం తప్పు చేశాడు? నారా లోకేష్ గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరూ దిగ్విజయంగా ఉండాలని కోరుకుంటూ చేస్తున్న ఈ బర్త్డే వేడుకలను చేస్తున్నారు.